భ్యో నమ శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అద్భుతమైనటువంటి శ్రీ మారుతి స్తోత్ర మంత్రాన్ని గురించి చెప్తాను. ఈ మంత్ర ప్రభావము ఎంత అద్భుతమైందంటే, ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు మంత్రించినట్టయితే ఈ మంత్ర సాధన వలన సకల శుభాలు లభిస్తాయి, ధనధాన్య వృద్ధి కలుగుతుంది. అలాగే భూత ప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయి, శత్రు బాధలు తొలగిపోతాయి. అదేవిధంగా మనకున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మనకే కాకుండా వేరే వారికి కూడా ఇలాంటి బాధతో ఉన్నా కూడా ఈ మంత్రాన్ని మీరు 11 సార్లు మంత్రించి విభూతిని కానీ నీటిని కానీ ఇచ్చినట్టయితే మీకు అద్భుతమైన ఫలితం అనేది రావచ్చు. దిష్టి దోష నివారణకు, భూత ప్రేత బాధలకు, అలాగే మీకు ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఈ మంత్రము వజ్రంలా పనిచేస్తుంది. చాలా శక్తివంతమైనటువంటిది మారుతి స్తోత్రం. ఈ మారుతి స్తోత్రం అంటే హనుమంతుని స్తోత్రం. హనుమంతుని గురించి తెలియని వారు ఎవరుండరు. హనుమంతుడు ఈ కలియుగంలో ఉన్నటువంటి దేవుడు. ఆ హనుమంతుని భక్తిపూర్వకంగా మనము మంత్ర సాధన కానీ పూజా కార్యక్రమాలని స్తోత్ర పారాయణాలు చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి కలియుగ దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని భక్తిపూర్వకంగా ఎవరైతే కొలుస్తారో వారి వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. అదేవిధంగా ఆ విధమైనటువంటి ఒక మారుతి స్తోత్రం అనేది ఉంటుంది. ఈ స్తోత్రాన్ని మీరు 108 సార్లు చేసుకోండి. ఆ తర్వాత ఆ స్తోత్ర మహిమ మీకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ స్తోత్రాన్ని మొదటగా 108 సార్లు చేసుకుంటే మంత్రం సిద్ధిస్తుంది. ఆ స్తోత్రం తర్వాత మీరు ప్రతినిత్యము కూడా ఒక 2 రోజులు ఒకసారి 11 సార్లు కానీ ఒకసారి కానీ కనీసం మీకు వీలైన సార్లు ఎంత చేస్తే అంత ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ఈ మారుతి స్తోత్రాన్ని ప్రతినిత్యము మీరు ఉదయాన్నే పూజా కార్యక్రమం ఉంచుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు ఈ స్తోత్రాన్ని ఒక్కసారి కనుక చేసుకుని బయటకు వెళ్ళినట్టయితే మీకు ఆ రోజంతా కూడా శుభాలు లభిస్తాయి. మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. భూత ప్రేత పిశాచ బాధలు ఉండయి, శత్రు బాధలు ఉండయి. అలాగే ధనధాన్య సమృద్ధి ఉంటుంది. మీకు ఎలాంటి చెడు కలలు రావు. సుఖ సంతోషంగా ఉంటారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. అదేవిధంగా సుఖాలు లభిస్తాయి. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ఈ మారుతి స్తోత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు మొదటగా 108 సార్లు చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు వీలైనన్ని సార్లు పారాయణం చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రం. ఈ స్తోత్రం గురించి నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, ఈ స్తోత్ర ప్రభావం అలాంటిది. ఆ ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలతో మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈ మారుతి స్తోత్రాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ ఒక్క వీడియోను ప్రతి ఒక్కరు కూడా చూసి అందరికీ, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈ స్తోత్ర మహిమను గురించి తెలియజేయండి. మరి ఆ స్తోత్రం ఏ విధంగా ఉంటుంది, దాన్ని మనం ఎలా సాధన చేయాలి అన్న విషయానికి వస్తే, మీరు మొదటగా మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి శనివారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి. వెళ్ళి అక్కడ స్వామివారికి శనగలు, బెల్లము, ఒక కొబ్బరికాయ, అట్టిపండ్లు సమర్పించి అక్కడ నమస్కారం చేసుకొని 11 ప్రదక్షిణలు చేసి, అయ్యా స్వామి హనుమంత, నేను ఈరోజు ఈ మారుతి స్తోత్రాన్ని పారాయణం చేస్తున్నాను, నాకు శక్తిని కలిగించు అని చెప్పేసి నమస్కారం చేసుకొని అక్కడ మీరు పూజ చేసిన తర్వాత కొద్దిగా సింధూరాన్ని తీసుకొని రండి. వచ్చి అక్కడే బయట గుడి దగ్గర కూర్చొని 108 సార్లు శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని మీరు 108 సార్లు చేసుకొని తిరిగి మీ ఇంటికి వచ్చేసి, మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారి ఫోటో ఉంటే సరిపోయి, లేకపోతే ఒక పీట వేసి దానిపైన సింధూరం కలం వస్త్రాన్ని వేసి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఆంజనేయ స్వామి వారు ఉంటే పంచోపచార పూజలు చేయండి. చేసి స్వామివారికి ఇష్టమైనటువంటి అరటిపళ్ళు, తమలపాకులు, బెల్లము, శనగలు నైవేద్యంగా పెట్టండి. మీరు ఎర్రటి వస్త్రాలు కట్టుకొని, మీ దగ్గర పగడాల మాల ఉంటే సరిపోయి, లేకపోతే రుద్రాక్షమాల తీసుకొని ఓం గం గణపతే నమః, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చేయండి. చేసిన తర్వాత శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని కూడా 108 సార్లు చేయండి. ఆ చేసిన తర్వాత సంకల్పంగా చెప్పుకోండి, స్వామి ఆంజనేయ, నేను ఈ స్తోత్రాన్ని పఠిస్తున్నాను, నీ శక్తులు నాకు లభించుగాక అని చెప్పేసి మనసులో సంకల్పం చెప్పుకొని, ఆ తర్వాత నేను చెప్పబోయేటటువంటి స్తోత్రాన్ని మీరు 108 సార్లు చేయండి. ఆ తర్వాత ఆ స్వామి వారికి ఒక కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోండి. తెల్లారి ప్రతిరోజు కూడా మీరు వీలైనన్ని సార్లు, ఒక్కసారి దానికన్నా 2 సార్లు, 5 సార్లు, 11 సార్లు మీ శక్తి కొలది ఈ మంత్రాన్ని చేసుకొని మీరు బయటకు వెళ్ళండి. తప్పకుండా ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్ర సాధన చేయండి. మరి ఆ స్తోత్రం ఏ విధంగా ఉంటుంది అంటే, ఓం నమో భగవతే విచిత్రవీర హనుమతే ప్రళయకారణాయ ప్రజ్వలానాయ ప్రతాపవజ్రదేహాయ అంజనీగర్వసంభూతాయ ప్రకట విక్రమ వీర్య దైత దానవ యక్ష రక్ష గణగ్రహబంధనాయ పిచాచగ్రహబంధనాయ శాకినీ డాకినీ గ్రహబంధనాయ కాకినీ కామినీ గ్రహబంధనాయ బ్రహ్మగ్రహబంధనాయ బ్రహ్మ రాక్షస గ్రహబంధనాయ చోరగ్రహబంధనాయ మారీగ్రహబంధనాయ యై ఆగచ్చ ఆగచ్చ ఆవేశ ఆవేశ మమ హృదయే ప్రవేశ ప్రవేశ స్ఫుర స్ఫుర ప్రసుర ప్రసుర సత్యాం కదాయ కదాయ వ్యాఘ్రముఖబంధన
బంధన సర్పముఖ బంధన వాచముఖ బంధన నారీముఖ బంధన సభాముఖ బంధన శత్రుముఖ బంధన సర్వముఖ బంధన లంకా ప్రసాద బంధనం అముఖం మే వశమానయ వశమానయ క్లీం 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 హ్రీం శ్రీం శ్రీం రాజానాం వశమానాయ వశమానయ శ్రీం హ్రీం క్లీం శ్రీ అనామాకర్షణ ఆకర్షణ చత్వన్మార్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ కే శ్రీరామచంద్రాజ్ఞాయ మమకార సిద్ధిం కురు కురు ఓం హరం హ్రీం హ్రూం హరైం హ్రౌం హరం ఫట్ స్వా చిత్రవీర హనుమాన్ మమ సర్వశత్రూన్ వశమానయనాద్యయ ఇది స్వా. ఇది చూశారు కదా, ఈ మంత్రంలోనే ఎన్నో శక్తులను ఉపయోగించి మంత్రం ఉంది. ఈ స్తోత్రము చాలా శక్తివంతమైనటువంటిది. విచిత్ర వీర హనుమంతుడు యక్ష రాక్షస గంధర్వులను కూడా పిశాచాలను వశం చేసేటటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం. మనకు అముఖం అని ఉన్న దగ్గర మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా ఈ మంత్రాన్ని ఉపయోగించి అముఖం అని చోట వారి పేరును చేర్చి మీరు 11 సార్లు ప్రతినిత్యం చేసుకున్నట్లయితే మీరు వశపరచుకోవచ్చు. శాకిని ఢాకిని భూత ప్రేత పిచాచ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ తర్వాత రాముని కృపా కటాక్షాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి శక్తి మీకు లభిస్తుంది. ఆ హనుమంతుడు మీకు తోడుంటే మీకు విజయమే ఉంటుంది, కానీ అపజయం ఇప్పుడు ఉండదు. ఆ ఆంజనేయ స్వామి వారు సర్వదా మీ నుండి రక్షిస్తాడు. ఆ ఆంజనేయ స్వామిని నమ్ముకొని ఈ విచిత్ర వీర హనుమాన్ మంత్రాన్ని మీరు ఈ స్తోత్రాన్ని 108 సార్లు చేసుకొని సిద్ధించుకోండి. ప్రతినిత్యం వీలైన సార్లు చేసుకోండి. మీరు చాలా సుఖంగా ఉంటారు. ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలకు పాత్రులవుతారు. మరి ఈ స్తోత్రాన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా తప్పులుంటే చూసుకొని డిస్క్రిప్షన్లో చూసుకొని మంత్రాన్ని చేసుకోండి. తప్పకుండా మంచి ఫలితం పొందుతారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్.